హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. శ్రావణ మాసం 1 మంత్లో రాబోతుంది కదండి. అందరూ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అప్పుడు ఈ బ్యాంగిల్స్ మీరు వేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఈ డిజైన్ మేకింగ్ చూద్దాము. నేను 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. వీటికి లక్ష్మీ కాసులు, గోల్డ్ గ్లాసీ రౌండ్ అండ్ గోల్డ్ అయి తీసుకున్నాను. బ్యాంగిల్కి B7000 గమ్ అప్లై చేసి లక్ష్మీ కాసులు నీట్గా స్టిక్ చేసుకోవాలి. అలా నీట్ బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. అండ్ నెక్స్ట్ ఆ కాస్కి మిడిల్లో B7000 గమ్ అప్లై చేయాలి. ఆ కాస్కి 4 సైడ్స్ అండి వీడియోలో చూపిస్తున్నాను, అటు ఇటు స్టిక్ చేసుకోవాలి. అక్కడ నేను గ్లాసీ గోల్డ్ రౌండ్ తీసుకున్నాను, అక్కడ రౌండ్ స్టిక్ చేసుకోవాలి అండి బోత్ సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు. అలా బ్యాంగిల్ అంతా చేసుకోవాలి. ఇవి శ్రావణ మాసం దగ్గరికి వస్తుంది కదండి. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బల్క్గా ఆర్డర్ కావాలి అన్న అర్జెంట్ ఆర్డర్స్ కాకుండా ముందే ప్లాన్ చేసుకోండి. కలర్ కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా బ్యాంగిల్ అంతా నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఒక టిప్ చెప్తున్నాను వినండి. ఏమన్నా ఆ B7000 గమ్ కొంచెం కాసుల మీద ఇలా వచ్చినా అది తీగలాగా ఉంటుంది కదండి. అది కొంచెం వచ్చినా కూడా డ్రై అయ్యాక మనం ఒక టిప్పు పినిష్తో మనం నార్మల్గా డ్రై అయ్యాక పైన కనిపిస్తుంది తీగలుగా, దాన్ని పినిష్తో ఇలా తీసేస్తే నీట్గా ఉంటుందండి. ఆ గమ్ము మనకి ఎక్కడ కనిపించదు. అదొక టిప్ అండి ఈరోజు ఒక వీడియోలో. ఈ టిప్స్ కావాలి అని అంటే రోజు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ప్రతి వీడియోలో ఒక్కొక్క టిప్ చెప్తాను ఇప్పటి నుంచి. అంటే బ్యాంగిల్స్ ఒక్క విషయమనే కాదు, వేరే ఏమైనా టిప్స్ చెప్తాను మన లైఫ్లో జరిగాయి. ఇలా బ్యాంగిల్ అంతాగో సైడ్ ఇంకో వీడియో వేశానండి చూడండి. ఆ వీడియోలో కూడా బ్యాంగిల్స్ 2 ఎలా చేశానో చూపిస్తున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, అలా యాడ్ చేశానండి. అలా ఆ బ్యాంగిల్ అంతా చేశాక ఇప్పుడు ఆ రౌండ్కి మధ్య ఇప్పుడు ఇదొక డిజైన్ అయితే అప్గ్రేడ్ మోడల్ లాగా చేసుకోవాలనుకుంటే దాని మధ్యలో మిడిల్లో ఐ పెట్టాలండి. ఎలా అంటే రౌండ్కి మధ్యలో B7000 గమ్ అప్లై చేయాలి. అలా అప్లై చేశాక ఐ స్టిక్ చేసుకోవాలండి. నేను గోల్డ్ ఐ తీసుకున్నాను, గోల్డ్ గ్లాస్ ఐ. అలా మొత్తం బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోవాలండి నీట్గా. ఇది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. నేనైతే డ్రైయింగ్కి 1 డే వదిలేస్తాను, అంత అవసరం లేదు, కాకపోతే నేను అలా వదిలేస్తాను. ఇలా అంతే అండి, మన లక్ష్మీ కాసులు బ్యాంగిల్స్ నీట్గా చేసుకోవచ్చు. ఎవరికైనా ఇవి కావాలి అనన్నా DM చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కస్టమైజ్ కావాలి అంటే DM చేయండి.